వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పులు చేర్పులు సిక్కోలు ఎమ్మెల్యేల్లో గుబులు పిట్టుస్తోంది. తాడేపల్లి నుంచి ఎప్పుడు ఎవరికి పిలుపు వస్తుందోనన్న టెన్షన్ నెలకొంది. దాదాపు 5గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను పార్టీ ఇన్ఛార్జీలను మారుస్తారనే ప్రచారంతో ఉత్కంఠ రేగుతోంది. ముఖ్యంగా జిల్లాలో స్పీకర్ తమ్మినేని సీతారాంతో సహా 4 ఎమ్మెల్యేలు టెక్కలి ఇన్ఛార్జిని మారుస్తారనే ప్రచారం హీట్ పుట్టిస్తోంది. సిట్టింగుల స్థానంలో కొత్తగా ఎవరొస్తారో అనేది ఆసక్తికరంగా మారింది. జిల్లాలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, పాలకొండ ఎమ్మెల్యే కళావతి తప్ప మిగిలిన నాయకులందరూ డేంజర్ జోన్లో ఉన్నట్లు వస్తున్న సమాచారంతో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆముదాల వలసలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. స్పీకర్పై తిరుగుబాటు చేస్తున్న ఓ వర్గం ఎమ్మెల్యే టికెట్ ఆశతో చురుగ్గా పావులు కదుపుతోంది. జిల్లాలోనే సీనియర్ నేత అయిన సీతారాంని కాదని ఇక్కడ వేరే వారికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. స్పీకర్ సీతారాం గెలిచిన నాటి నుంచి ఆముదాల వలసలో పార్టీ 3 గ్రూపులు 6 వర్గాలుగా విడిపోయింది. పార్టీ నేతలు సువ్వారి గాంధీ, చింతాడ రవికుమార్, కోటా బ్రదర్స్తో తమ్మినేనికి అస్సలు పొదగడం లేదు. వీరంతా తమ్మినేనికి సమాంతరంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో పార్టీ పెద్దలు ఇక్కడ ప్రత్యామ్నాయ నేతను అన్వేషిస్తోందని అంటున్నారు. ఇక ఆముదాల వలసకు ఏమాత్రం తీసిపోని విధంగా ఎచ్చెర్ల నియోజకవర్గంలో పరిస్థితి అగ్గిరాజేస్తోంది. ఇక్కడ ఎమ్మెల్యే గొర్లే కిరణ్ కుమార్ పై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ను కిరణ్ కుమార్కు ఇస్తే తాము పని చేయలేమని సీనియర్ నేతలు బల్లాడ జనార్దన్ రెడ్డి, జరుగుళ్ల శంకర్, పైడి శ్రీనివాస్, లుకలాపు అప్పలనాయుడు తదితర నేతలు బహిరంగంగా ప్రకటిస్తున్నారు. ఎమ్మెల్యేపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జి వస్తాడనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావును ఎచ్చెర్ల బరిలో దింపేందుకు అధిష్టానం ఆలోచిస్తోంది అనే ప్రచారం కూడా జరుగుతోంది. పాతపట్నం నియోజకవర్గంలోనూ ప్రస్తుత ఎమ్మెల్యే రెడ్డి శాంతికి వ్యతిరేకంగా స్థానిక నేతలు గళం విప్పుతున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎమ్మెల్యే నాయకులు కార్యకర్తలను దూరం పెట్టేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గంలో 5 మండలాలు ఉండగా 3 మండలాల్లోని ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు ఎమ్మెల్యేపై తిరుగుబావుట జెండా ఎగరేశారు. మళ్ళీ ఎమ్మెల్యేగా రెడ్డి శాంతిని కొనసాగిస్తే పనిచేసేది లేదని తెగేసి చెప్తున్నారు. ఇక ఎమ్మెల్యే పిఏలే షాడో ఎమ్మెల్యేలుగా చలామణి అవుతుండడంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. ఎమ్మెల్యే రెడ్డి శాంతిని తప్పించడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో కొత్తూరు ఎంపీపీ లోతుగడ్డ తులసి, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, డీసీసీబీ మాజీ చైర్మన్ డోలా జగన్ పాతపట్నం టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక వైసీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న నరసన్నపేట, రాజాంలోనూ మార్పు సూచనలు కనిపిస్తున్నాయి. నరసన్నపేట ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసును ఈసారి శ్రీకాకుళం పార్లమెంటుకు పోటీ చేయించే ఆలోచన చేస్తున్నారని చెబుతున్నారు. ఈ స్థానంలో కృష్ణదాస్ కుమారుడు డాక్టర్ కృష్ణ చైతన్యకు అవకాశం ఇస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఇక ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఉన్న రాజాం నియోజకవర్గంలో కూడా మార్పు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే కంబాల జోగులకు ప్రత్యామ్నాయంగా ఇక్కడ ఎవరికి టికెట్ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న టెక్కలి, ఇచ్చాపురం నియోజకవర్గాల్లో ప్రస్తుత ఇన్ఛార్జీలను మార్చే ఆలోచన కూడా ఉందని చెబుతున్నారు. ఈ 2 స్థానాల్లో గెలుపు వైసీపీకి ప్రతిష్టాత్మకం. మరో విధంగా చెప్పాలంటే టెక్కలిలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడును ఓడించాలనేది సీఎం జగన్ టార్గెట్. ఇచ్చాపురంలో టీడీపీ ఆవిర్భావం తర్వాత ఒక్కసారి తప్ప ఎప్పుడూ ఓడిపోలేదు. దీంతో ఆ 2 స్థానాల్లో గెలవాలంటే వైసీపీకి సరైన అభ్యర్థులు ఉండాల్సిందే. టెక్కలిలో ఇన్ఛార్జీలుగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసును తొలుత ప్రకటించారు సీఎం జగన్. టెక్కలిలో అచ్చెన్నను ఓడిస్తానని దువ్వాడ కూడా శపథాల మీద శపథాలు చేశారు. కానీ అనూహ్యంగా ఆయనకు ఇంటిపోరు ఎదురైంది. దువ్వాడ భార్య వాణి ఆయనకు ఎదురు తిరిగి తాను ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్నారు. అదే కాదు, రాష్ట్రంలో తాను ప్రకటిస్తున్న తొలి టికెట్ దువ్వాడ వాణియే అంటూ స్వయంగా ప్రకటించారు సీఎం జగన్. టెక్కలి టికెట్ను గతంలో పోటీ చేసిన తిలక్తో పాటు ప్రస్తుతం ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ భర్త సాయిరాజ్ వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లోనూ సాయిరాజ్ పోటీ చేశారు. కానీ ఆయనకు పోటీగా మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ అగర్వాల్, సీనియర్ నేతలు నట్టు రామారావు, నట్టు నరేందర్ టికెట్ ఆశిస్తున్నారు.
వీరిలో నరేష్ కుమార్ అగర్వాల్ అలియాస్ లల్లు మాత్రమే టీడీపీపై పైచేయి సాధించిన చరిత్ర ఉంది. మొత్తానికి గత ఎన్నికల్లో 8 చోట్ల గెలిచిన వైసీపీ ఈసారి భారీ మార్పులకు తెరతీసే అవకాశం కనిపిస్తుండడంతో ఎవరికి షాక్ తగులుతుంది, ఎవరికి లక్ వరిస్తుంది అనేది ఉత్కంఠ రేపుతోంది. వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పులు చేర్పులు సిక్కోలు ఎమ్మెల్యేల్లో గుబులు పుట్టిస్తోంది. తాడేపల్లి నుంచి ఎప్పుడు ఎవరికి పిలుపు వస్తుందోనన్న టెన్షన్ నెలకొంది. దాదాపు 5 సిట్టింగ్ ఎమ్మెల్యేలను పార్టీ ఇన్ఛార్జీలను మారుస్తారనే ప్రచారంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సత్యనారాయణ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సత్యనారాయణ. ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో పొలిటికల్ హీట్ రోజు రోజుకి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే అధికార వైసీపీలో ఎన్నికల సందడి అయితే ఇప్పుడు జిల్లాలో స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే అభ్యర్థులను ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అయితే చర్యలు ప్రారంభించారు. ఏదైతే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి కొందరికి ఈసారి అవకాశం రాకపోవచ్చు అనే చర్చ అయితే ప్రధానంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ప్రధానంగా ఈ సిట్టింగ్లకి ఉన్నటువంటి ఎవరైతే ఎదుర్కొంటారని మనం పరిశీలన చేసినట్లయితే అందులో ముఖ్యంగా మనం పాతపట్నం, ఎక్చర్ల, అదేవిధంగా టెక్కలి, ఇచ్చాపురం, ఆమదాలవలస, రాజం నియోజకవర్గాలు చెప్పుకోవచ్చు. ఏదైతే అయితే రాజంలో ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కంబాల్ జోగులను మార్చివేసి అతని స్థానంలో తలే రాజేష్ వైద్యునిగా ఉన్నటువంటి తలే రాజేష్ ను నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు అయితే అప్పచెప్పడం జరిగింది. ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కంబాల్ జోగులను ఏదైతే అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్తూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుండి మనం పరిశీలించినట్లయితే పాతపట్నం, ఆమదాలవలస, ఇచ్చాపురం, టెక్కలి, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో ఈ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయినటువంటి వారిని మార్చే అవకాశం ఉందని చెప్తుంది. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు, నర్సన్నపేట నుంచి ఏదైతే ధర్మాన కృష్ణరాజు, అదేవిధంగా పలాస నుంచి డాక్టర్ సివి అప్పలరాజులు ఈ అప్పలరాజులకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా పార్టీలో అయితే చర్చ జరుగుతుంది. ఇచ్చాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పిరియా సాయిరాజు ఉన్నారు. అయితే ఆయన సతీమణి ప్రస్తుతం ఎస్పీ చైర్మన్ అయినటువంటి పిరియా విజయన్ అభ్యర్థిగా ప్రకటించవచ్చనేది ఇప్పటి వరకు ప్రచారం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాల నేపథ్యంలో వేరే వారికి టికెట్ ఇచ్చే అవకాశం ఇచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఏదైతే పాతపట్నం అదేవిధంగా హెచ్ఎల్ నియోజకవర్గం చూసుకున్నట్లయితే ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కిరణ్ స్థానంలో విజయనగరం ఎంపీ తెల్లాన్ చంద్రశేఖర్ ను బరిలో దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఏదైతే పాతపట్నం రెడ్డి శాంతిని మార్చి అక్కడ వేరే ఎవరిని బరిలో దింపుతారన్న దానిపై అయితే మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఏదైతే ఇక ఆమదాలవలస విషయానికి వచ్చేసరికి స్పీకర్ గా ఉన్నటువంటి తమ్మినేని సీతారాంను ఏదైతే ప్రస్తుతం ఎంపీగా బరిలో దింపాలని చెప్పి అధిష్టానం భావిస్తుంది. అయితే ఏదైతే స్పీకర్ మటుగా అసెంబ్లీకే పోటీ చేస్తాను, తనకి ఈసారి అవకాశం ఇవ్వాలని పట్టుబట్టినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి జిల్లాలో 5 చోట్ల అభ్యర్థులను మార్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు టెక్కలి ప్రధానంగా చూసుకున్నట్లయితే టెక్కల్లో ఈసారి అంటే ముఖ్యమంత్రి అయితే గత పర్యటనలో వచ్చినప్పుడు దువ్వాడ శ్రీనివాస్ కి అక్కడ అవకాశం టెక్కలి ఇన్ఛార్జిగా పేరు చెప్పడం జరిగింది. అయితే అక్కడికి కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఇన్ఛార్జిని మారుస్తూ దువ్వాడ శ్రీనివాస్ సతీమణి దువ్వాడ వాణికి ఇవ్వడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో దువ్వాడ శ్రీనివాస్ అదేవిధంగా దువ్వాడి వాణి మధ్యలో గ్రూపుల ద్వారా ఎక్కువ అవడంతో వారిద్దరి మధ్య ఉండే వ్యక్తిగత విభేదాలు ఏవైతే ఉన్నాయో అది పార్టీపై ప్రభావం చూపే పరిస్థితి ఉందని, ఈ విషయంపై ఇద్దరు కూడా కలిసికట్టుగా పనిచేయాలని ఇప్పటికే సీఎం చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఇద్దరు కలిసికట్టుగా పనిచేయని పక్షంలో అక్కడ వేరొకరికి అవకాశం ఇస్తామని కూడా హెచ్చరించినట్లు కూడా సమాచారం ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే సీఎం నిర్ణయం ఎవరి స్టేట్ను మార్చుదా అన్నదైతే కొద్ది రోజుల్లో తేలుకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.
వైనాట్ 175 అంటూ ఇంతవరకు డాంబీకాలు పలికిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తత్వం బోధపడుతోంది. మళ్ళీ తామే అధికారంలోకి వస్తామని నిన్న మొన్నటి వరకు ధీమా ప్రదర్శించిన నేతలంతా ఇప్పుడు పార్టీలో నుంచి ఎప్పుడెవరు వెళ్ళిపోతారోనని కంగారు పడుతున్నారు. ప్రస్తుతం ఏ ఇద్దరు నేతలు కలిసినా నెక్స్ట్ ఎవరు అనే ఆరా తీసే కార్యక్రమంలో ఉంటున్నారు. 3 నెలల కిందట మొదలైన వలసలు ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇప్పుడు వేగం పుంజుకున్నాయి. ఒకరి తర్వాత ఒకరు అన్నట్టు పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేతలు పార్టీని వీడి ఇతర పార్టీలో చేరిపోతున్నారు. వైసీపీ నగర అధ్యక్షుడిగా ఉన్న పంచకర్ల రమేష్ బాబు 3 నెలల కిందట హఠాత్తుగా పార్టీని వీడి జనసేన పార్టీలో చేరిపోయారు. కొద్ది రోజుల కిందట ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఆ తర్వాత రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతారామరాజు సుధాకర్ కూడా వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి లేఖను సీఎం జగన్మోహన్ రెడ్డికి పంపించారు. ఆయన టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇంకా ఏ పార్టీలో చేరలేదు. తాజాగా అనకాపల్లి జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆయన తనయుడు రత్నాకర్లు పార్టీకి రాజీనామా చేసి తన కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీలో చేరిపోయారు. ఇప్పుడు తర్వాత వంతు ఎవరిదనే దానిపై పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు, ప్రజల్లో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. జిల్లాలోని ఒక నియోజకవర్గానికి చెందిన ఒక నేత టీడీపీతో సంప్రదింపులు జరపగా సానుకూల స్పందన రాకపోవడంతో జనసేన వైపు చూస్తున్నట్లు తెలిసింది. అలాగే కొద్ది రోజుల కిందట వరకు ప్రాధాన్యం కలిగిన నామినేటెడ్ పోస్టులో కొనసాగిన నేత కూడా పార్టీని వీడిపోవడం ఖాయమని అంటున్నారు. ఏ పార్టీలోకి వెళతారనే దానిపై స్పష్టత లేకపోయినప్పటికీ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు మంత్రి అమర్నాథ్ కూడా తన ప్రసంగంలో అనేక సున్నితమైన అంశాలను స్పృశిస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. అనకాపల్లి ఇన్ఛార్జిగా మలసాల భరత్ కుమార్ను పార్టీ కేడర్కు పరిచయం చేయడంతో పాటు ఇంతవరకు తనను ఆదరించిన అనకాపల్లి ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేందుకు స్థానిక పెంటకోట కన్వెన్షన్ హాల్లో బుధవారం భారీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ, నా గుండె బరువెక్కింది. నాకు నా కుటుంబ సభ్యులు ఇప్పటికే నన్ను ఓదార్చారు. కానీ అనకాపల్లి ప్రాంత ప్రజలు నాపై చూపిన అభిమానాన్ని, ఆప్యాయతను మర్చిపోలేక బాధను దిగమింగుకుంటున్నాను అన్నారు. వీరితో పాటు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన మరో ముఖ్య నేత కూడా వైసీపీని వీడాలని దాదాపు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. దీనిపై తన అనుచరులతో ఇప్పటికే చర్చించినట్లు సమాచారం. ఆయన ఏ పార్టీలో చేరతారనే దానిపై సందిగ్ధత నెలకొంది. కానీ వ్యక్తిగత కారణాల వల్ల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేంత వరకు అధికార పార్టీలోనే కొనసాగుతారని, ఆ తర్వాత రాజీనామా చేస్తారని అంటున్నారు. ఇదిలా ఉండగా పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు కూడా భారీగానే ఇతర పార్టీలోకి వలస వెళ్లిపోతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తూర్పు, దక్షిణ నియోజకవర్గాల నుంచి దాదాపు 10 మంది కార్పొరేటర్లు పార్టీకి గుడ్ బై చెప్పేస్తారని వైసీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఉత్తర నియోజకవర్గంలోని కార్పొరేటర్ ఒకరు తనకు డెప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి ఇస్తే జనసేనలో చేరతానని ఆ పార్టీ నేతల వద్ద షరతు పెట్టినట్లు తెలిసింది. పశ్చిమ నియోజకవర్గం టికెట్ను ఆనంద్ కుమార్కు ఇస్తే తాను పార్టీని వీడిపోతానని అక్కడ ఒక కార్పొరేటర్ తన అనుచరులకు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా ఎవరు ఎప్పుడు పార్టీ నుంచి వెళ్ళిపోతారో తెలియక వైసీపీ నేతలు, కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైనాట్ 175 అంటూ ఇంతవరకు డాంబీకాలు పలికిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తత్వం బోధపడుతోంది. మళ్ళీ తామే అధికారంలోకి వస్తామని నిన్న మొన్నటి వరకు ధీమా ప్రదర్శించిన నేతలంతా ఇప్పుడు పార్టీలో నుంచి ఎప్పుడు ఎవరు వెళ్ళిపోతారోనని కంగారు పడుతున్నారు. రైట్, ఇక వైసీపీలో ప్రస్తుతం ఏ ఇద్దరు నేతలు కలిసినా నెక్స్ట్ ఎవరు బయటికి వెళ్ళిపోతారనే ఆరా తీసే కార్యక్రమంలో ఉంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీరామ్. విజయ్, ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీలో అయితే నియోజకవర్గాలకు సంబంధించి ఏ అభ్యర్థి బరిలో ఉంటాడనే దానిపైన అయితే ఇప్పటికీ స్పష్టత లేదు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో 11 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు.
విశాఖ నగరంలోని ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. వీళ్లలో దక్షిణ నియోజకవర్గానికి సంబంధించి వాసుపల్లి గణేష్ టీడీపీని వీడి వైసీపీలో చేరాడు. అప్పటి నుంచి కూడా వైసీపీలో ఈ అభ్యర్థులందరూ కూడా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఎన్నికల సమయం సమీపిస్తూ ఉండటంతో అభ్యర్థుల మార్పుల పైన అధిష్టానం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఏ నియోజకవర్గాల్లో ఎవరుంటారనే దానిపైన ప్రస్తుతం స్పష్టత లేదు. 4.5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్ల సమయంలో కూడా నియోజకవర్గాలను పూర్తి స్థాయిలో పర్యవేక్షించిన వారు ఇప్పుడు ఆ నియోజకవర్గాలకు తాము బాధ్యులుగా ఉంటామా లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంది. ముఖ్యంగా విశాఖ జిల్లాకు సంబంధించి ఇప్పటికే పాయకరావుపేట, అనకాపల్లి, పాడేరు, అరకు ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను మార్చారు. ఇందులో అనకాపల్లికి సంబంధించి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన స్థానానికి కూడా గ్యారంటీ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో మిగిలిన నియోజకవర్గాల పరిస్థితి ఏమిటి అనేది కూడా సందిగ్ధత అయితే కొనసాగుతుంది. వీళ్లలో కూడా అందరినీ మార్చే అవకాశాలు ఎక్కువ భాగం ఉన్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా మాడుగుల నియోజకవర్గానికి మినహాయించి మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని కొత్త అభ్యర్థులకు, కొత్త మొహాలకు ఆయా నియోజకవర్గాల్లో బాధ్యతలు అప్పగించేందుకు వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక గాజువాకలో మొదటగా ఈ సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానంలో మరొకరిని నియమించడంతో అక్కడ ఆందోళన మొదలైంది. ఇప్పటికీ కూడా గాజువాక వైసీపీలో ఆందోళనలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు పాయకరావుపేటకు సంబంధించి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గొల్ల బాబురావుకు రాజ్యసభ టికెట్ ఇస్తామని చెప్పడంతో ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి సంబంధించి ఇబ్బంది లేనప్పటికీ కూడా అనకాపల్లిలో మాత్రం కొనసాగుతున్నాయి. ఇక అరకులో అయితే తమకు ఆ ఎమ్మెల్యే అభ్యర్థి వద్దని స్థానికులకే టికెట్ కేటాయించాలని వైసీపీకి సంబంధించిన నాయకులే నినాదాలు చేస్తూ ఆందోళన చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తానికైతే మిగిలిన నియోజకవర్గాల్లో కూడా సీట్ల మార్పుల పైన రకరకాల ఊహాగానాలు వస్తూ అంతా కూడా విజయవాడకు క్యూ కడుతున్నారు. తమ పరిస్థితి ఏమిటి, టికెట్ ఉంటుందా లేదా, ఈ ఎలక్షన్ లో పనిచేసుకోవాలా లేదా అనే సందిగ్ధత అయితే అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేల్లో అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే విశాఖ నగరంలో, విశాఖ జిల్లాకు సంబంధించి ఏ వైసీపీ నాయకుడిని కదిలించినా గానీ ఇదే అంశం పైన అయితే చర్చ సాగుతోంది. ఇది పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. వర్గాన్ని కనిపెట్టుకొని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నియోజకవర్గాన్ని కనిపెట్టుకొని ఉన్న తమకు ఇప్పుడు టికెట్ లేదనటం పైన నేతలతో పాటుగా వాళ్ళ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే కొత్త అభ్యర్థులు ఎవరినైతే ప్రకటిస్తున్నారో వాళ్ళు పూర్తిగా కొత్త మొహాలు, రాజకీయాలకు కూడా ఎమ్మెల్యే స్థాయి లేని అభ్యర్థులు కొంతమంది ఉన్నారంటూ కూడా చర్చలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం పైన పలు నియోజకవర్గాల్లో ఆందోళనలు అయితే కొనసాగుతున్నాయి. విజయ్, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.